అడగకపోతే అమ్మ కూడా బువ్వ పెట్టదంటారు. కానీ కాంగ్రెస్ సర్కార్ అడగకపోయినా పెట్టేటట్టుంది. అట్టి పండోల్చి తినిపించినట్టే పథకాలన్నీ ప్రజలకు చేరుకునేదాకా ఊకునేటట్టు లేదు. సంక్షేమ పథకాలను డైరెక్ట్‌గా ప్రజల ఇండ్ల కాడికి తీసుకుపోతందుకు మస్తు తిప్పలు పడుతున్నారు కాంగ్రెస్ లీడర్లు. ఇగో ఈడోసారి లుక్కేసుకోరి. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి సారు అభయహస్తం దరఖాస్తు ఫారాల ప్రక్రియను చెకింగ్ చేసిండు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్ రోజు నుంచే పథకాలు సురు చేసిందని చెప్పిండు. 6 గ్యారంటీలు అమలు చేసేందుకు సీఎం, మినిస్టర్లు, ఎమ్మెల్యేలను తేడా లేకుండా అందరం మస్తు కష్టపడుతున్నామని అన్నాడు. ఆడోళ్లకు ఫ్రీ బస్సు గాని, ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచుడు గాని ఇప్పటికే పబ్లిక్‌లో అమలవుతున్నాయని చెప్పుకొచ్చిండు. అట్లనే ఇందిరా మీన్లు, కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తామని చెప్పిండు. ఇక ఇదంతా చెప్పినాక ఆఫీసర్లకు ఒక ఫస్ట్ క్లాస్ ముచ్చట చెప్పిండు వివేక్ సారు. పబ్లిక్ అంతా అభయహస్తం దరఖాస్తు చేసుకునేటట్టు ఆఫీసర్లు బాధ్యత తీసుకోవాలన్నాడు. ఒకవేళ దరఖాస్తు చేసుకోనోళ్ళు ఎవరన్నా ఉంటే ఆఫీసర్లు వాళ్ళ ఇండ్లకు పోయి దరఖాస్తు చేపియాలంట. ఇక అట్లా కూడా ఇంకా ఎవరైనా మిగిలిపోయినోళ్ళు, తావు పట్టుకొని ఇంటికాడ లేనోళ్ళు ఉంటే టెలిఫోన్లు చేసైనా సరే వాళ్ళని రప్పించి దరఖాస్తు చేపియాలని ₹1,00,00,000 మాట చెప్పిండు. సార్ మనసు ఎంతో గొప్పదో కదా. ఇట్లనే యాదికుండో లేకనో ముచ్చట తెలిసో తెలియకనో ఎవరైనా సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోకపోతే వాళ్ళ ఇష్టం చేసుకొని వాళ్ళ ఇంటికి పోయి బొట్టు పెట్టి చెప్పాలనా అని కసురుకునే లీడర్లను కూడా చూసినాం అప్పుడప్పుడు. కానీ ఫస్ట్ టైం దరఖాస్తు చేసుకోవాలని దొరకబట్టి మరీ చేపిరు అనే వరకలా వివేక్ సార్కు ఫిదా అయిపోయారు జనాలు. ఇగో లీడర్ అంటే గిట్లుండాలి చూడరని కామెంట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ ఇటువంటి మంచి మైలేజ్ ఇస్తున్నాయి పోరి.